చాలా సంతోషం. అల్లాహ్ ఎవరైతే ఎన్నుకుంటాడో వారితో తన పని తీసుకుంటాడు. ఎవరైతే ఈ యొక్క ధర్మ ప్రచారము దాన ధర్మ కార్యక్రమాలు ఎవరైతే మనస్ఫూర్తిగా నెరవేరుస్తారో అటువంటి వారికి దైవం 4 అనుగ్రహాలు ప్రపంచంలోనే నగదుగా ప్రసాదిస్తాడు. ఒకటి, వారికి పొడుగాటి ఆయుస్సును అల్లా ప్రసాదిస్తాడు, పొడుగాటి జీవితాన్ని ఇస్తాడు, అంటే లంబీ ఉమర్ అంటారు. రెండోది వచ్చేసి సమయంలో కూడా బరకత్ ఇస్తాడు, తక్కువ సమయంలో ఎక్కువ పనులు అల్లా తీసుకుంటాడు. మూడోది పెద్దలు ఏ విధంగా అంటా ఉన్నారు, ఎవరైతే ధర్మ ప్రచారం దాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వారికి సంతానంలో కూడా అభివృద్ధిని ప్రసాదిస్తాడు. నాలుగోది ఏమంటే అతని యొక్క ధనాన్ని దేవుడు దాంట్లో బరకత్తును అల్లా ప్రసాదిస్తాడు. అంటే ధనంలో కూడా అభివృద్ధిని అల్లా ప్రసాదిస్తాడు. ఈ 4 పనులు ఎవరైతే దైవ మార్గంలో ధనాన్ని ఖర్చు పెడతా ఉన్నారో దేవుని యొక్క పని చేస్తూ ఉన్నారో వారికి 4 ప్రసాదాలు అల్లా ఇస్తాడు. వారి ఆయుస్సును అల్లాహ్ పొడుగాటి జీవితాన్ని ఇస్తాడు. రెండవది వచ్చేసి వారి యొక్క సమయంలో కూడా అభ్యుదయాన్ని ప్రసాదిస్తాడు. వారి యొక్క సంతానంలో కూడా అభివృద్ధిని ప్రసాదిస్తాడు. వారికి కూడా మంచి జ్ఞానాన్ని అల్లా ప్రసాదిస్తాడు. ధనంలో అభివృద్ధి పరుస్తాడు. అట్లనే హాతిమ్ అస్లం రహమతుల్లా అని ఒక ఆయన పెద్ద ఆయన ఏదో అద్భుతమైన విషయం చెప్పడం జరిగింది. ప్రపంచ ప్రజల వైపు వారి యొక్క ధనం వైపు దృష్టిని కన్నెత్తి చూడాకు. ఎందుకోసమంటే ఎప్పుడైతే వారి యొక్క ధనం నువ్వు ఆశిస్తావో వాళ్ళ యొక్క దృష్టిలో నువ్వు తక్కువైపోతావు. అంతేకాకుండా ఏదైతే నీకు దైవం ఇచ్చినాడో అందరికీ పంచు, పేదలపైన సాదలపైన అనాథలపైన పంచు. అంతేకాకుండా ఇతరుల యొక్క లోపాలను ఎత్తి చూపాకు. నీలో ఉండే లోపాలు నువ్వు చూసుకో, ఇతరుల యొక్క లోపాలను ఎత్తి చూపాకు. ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి, లోపాలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ వాళ్ళలో ఉండే మేలు గ్రహించు, మంచిని గ్రహించి మంచిని ప్రచారం, ఇతరుల యొక్క లోపాలను ఎత్తాకు. అదేవిధంగా మూర్ఖంగా కూడా ఏ పనులు 10 మందితో మషూరా తీసుకొని ఈ యొక్క పనులు చేయి, దానివల్ల నీకు దైవ సహాయం లభిస్తాయి. దైవానుగ్రహంతో అల్హమ్దులిల్లా ఈ యొక్క దాన కార్యక్రమం అల్లాహ్తో బాగా జరుగుతూ ఉన్నది. ఎంతోమంది పేదలకు, అనాథలకు, సాధలకు అందరికీ. అట్లనే మదరసాలో కూడా ఈ సంవత్సరం పోయిన నెల నుంచి ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రతి ఒక్క నెల వాళ్ళ తల్లిదండ్రులకు ప్రతి ఒక్క నెల 500 రూపాయలు వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో ఇంకా అభివృద్ధి కావాలని, ఇంకా అధిక సంఖ్యలో పంచాలని, మన కార్యక్రమాలు దైవం పూర్తి చేయాలని మీ అందరి యొక్క ఆశీర్వాదం నాకు అవసరం ఉన్నది. దేవుడు మనందరికీ చెప్పుకునే విషయాలపైన ఆచరించే శక్తిని నాకు, మీకు అందరికీ అల్లా ప్రసాదించుగాక.